డ్రాగన్ కంట్రీని కిల్లర్ వైరస్ వణికిస్తోంది. చైనాలో కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఉత్తర చైనాతో పాటు ఇతర ప్రావిన్సుల్లో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఈసారి చిన్నారులు, వృద్ధులపైనే వైరస్ సోకింది. బాధితుల్లో ఎక్కువగా చిన్నారులే ఉన్నారు. అయితే జీరో కోవిడ్ పాలసీ ఎత్తేసిన తర్వాత చైనా రోగుల సంఖ్యను లెక్కించడం లేదు. నిజానికి జీరో కోవిడ్ ఉన్న డ్రాగన్ కంట్రీ వివరాలను దాచిపెడుతుంది. గతేడాది డిసెంబర్లో నిత్యం 9,000 మంది చనిపోతున్నా అసలు ఒక్కరు కూడా చనిపోలేదని బుకాయించింది. ఇప్పుడు కూడా కరోనా లక్షణాలతోనే పెద్ద ఎత్తున ఆసుపత్రులకు వెళుతున్నా దాన్ని గుర్తు తెలియని నిమోనియాగా చెబుతోంది. తాజా వైరస్పై వివరణాత్మక డేటాను ఇవ్వాలంటూ చైనాను ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. కానీ చైనా మాత్రం ఎప్పటిలాగే పాత పాటే పాడుతోంది. చైనాలోనే వైరస్ ఉధృతి ఎలా ఉంది? ఎందుకు వైరస్ వివరాలను డ్రాగన్ పంచుకోవడం లేదు? వాచ్ ది స్టోరీ. డ్రాగన్ను కొత్త వైరస్ భయపెడుతోందా? ఆసుపత్రులు, శ్మశాన వాటికలు ఫుల్ అయ్యాయా? వైరస్ వివరాలను బీజింగ్ ఎందుకు దాస్తోంది? డ్రాగన్ కంట్రీలో మళ్లీ వైరస్ విజృంభిస్తోంది. అంతు చిక్కని ఈ వైరస్ కారణంగా అక్కడి ఆసుపత్రులకు ప్రజలు పోటెత్తుతున్నారు. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. రోగుల్లో ఎక్కువగా చిన్నారులు, వృద్ధులే ఉన్నారు. వారంతా మిస్టీరియస్ నిమోనియాతో విలవిలలాడుతున్నారు. వారిలో కనిపిస్తున్న లక్షణాలన్నీ అచ్చం కరోనా సిమ్టమ్స్ లాగే ఉన్నాయి. ఈ లక్షణాల్లో ప్రధానమైనవి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, తీవ్రమైన జ్వరం. వారు అస్వస్థతకు గురవ్వడానికి కారణం మాత్రం అంతు చిక్కడం లేదు. చైనా అధికారులు మాత్రం సింపుల్గా శీతాకాలంలో వచ్చే వ్యాధులేనని తేల్చేస్తున్నారు. చైనాలోని ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. కానీ ఎన్ని కేసులు నమోదవుతున్నాయో డ్రాగన్ కంట్రీ అస్సలు చెప్పడం లేదు. వైరస్ వ్యాప్తి ఎంత విస్తృతంగా ఉందో అనేది తెలియడం లేదు. అధికారికంగా హ్యూమన్ మెటా న్యూమోనియా వైరస్ HMPV అనే వైరస్ వ్యాపిస్తోందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇది మాత్రం మరో కొత్త వైరస్ గానే చాలా దేశాలు అంచనా వేస్తున్నాయి. చైనాలో కనిపిస్తున్న దృశ్యాలు అందరిలోనూ కొత్త ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర చైనా ప్రావిన్స్లో కీలక హాట్ స్పాట్లలో వైరస్ వృద్ధి అధికంగా కనిపిస్తోంది. సోషల్ మీడియా పోస్టులను బట్టి చూస్తే ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్నట్టు తెలుస్తుంది. HMPV వైరస్తో ఎవరు ఇప్పటివరకు చనిపోలేదని చైనా చెబుతుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆసుపత్రులు, శ్మశాన వాటికలకు ప్రజల తాకిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. జిజియాంగ్, హునాన్ ప్రావిన్స్లోని వందల సంఖ్యలో ఉన్న ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్లు నిండిపోవడంతో వెయిటింగ్ హాల్లోని చైర్లలోనే చాలా మందికి చికిత్స చేస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో కాలు పెట్టడానికి కూడా సందు లేకుండా పోయింది. తాజాగా చైనా నుంచి వస్తున్న దృశ్యాలను చూస్తుంటే ఏకంగా లక్షల మంది వైరస్ బారిన పడినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఆసుపత్రుల్లో చేరని వారు కూడా లక్షల్లో ఉన్నారు. డ్రాగన్ కంట్రీలో వైరస్ భారీగా విస్తరిస్తోంది. అయితే ఈ వైరస్ ఇప్పటికిప్పుడు వ్యాపిస్తున్నది ఎంతమాత్రమూ కాదు. కొన్ని వారాల క్రితమే వైరస్ వ్యాప్తి విజృంభించింది. ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరింది. అనేక నగరాల్లో ఇప్పుడు వేలాది మంది వైరస్ బారిన పడి విలవిలలాడుతున్నారు. చైనా అంతటా ఈ వైరస్ సోకినట్టు నిపుణులు అనుమానిస్తున్నారు. చైనాలోని ఏ ఆసుపత్రిని చూసినా ఇప్పుడు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్లు లేక వెయిటింగ్ రూంలో, ఆవరణలో కుర్చీల్లోనే బాధితులకు చికిత్సను అందిస్తున్నారు. మరోవైపు ఆసుపత్రుల వద్ద భారీగా క్యూలు కనిపిస్తున్నాయి. పిల్లలకు చికిత్స చేయించేందుకు తల్లిదండ్రులు క్యూలో నిల్చుంటున్నారు. చిన్నారులకు చికిత్సను అందించేందుకు వేచి చూస్తున్నారు. వేలాది మంది బాధితులు డాక్టర్ కోసం కొన్ని గంటల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి చైనాలో వైరస్ విజృంభణ భయంకరంగా ఉంది. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 22 మధ్య కాలంలోనే వైరస్ వ్యాప్తి తీవ్రమైంది. కానీ ఈ విషయాన్ని బీజింగ్ దాచిపెట్టింది. దీని గురించి ఇప్పటికీ డ్రాగన్ కంట్రీ బుకాయిస్తోంది. ఇదేమీ డేంజరస్ వైరస్ కాదని వాదిస్తోంది. అంతు చిక్కని నిమోనియాను సాధారణ వైరస్సేనని బీజింగ్ తేల్చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే కొత్తగా వణికిస్తున్న వైరస్కు సంబంధించిన కారకాలను చైనా వైద్యులు గుర్తించలేదు. కొత్త వైరస్ లేదా బ్యాక్టీరియానా అనేది తెలియడం లేదు. కొత్త వ్యాధి కాకపోతే భారీగా వైరస్ వ్యాపించడానికి కారణమేమిటి? దేశంలో లక్షల మంది చిన్నారులు, వృద్ధులు ఎందుకు ఆసుపత్రుల పాలవుతున్నారు? ఈ ప్రశ్నకు డ్రాగన్ కంట్రీ నుంచి సమాధానం రావడం లేదు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం డిసెంబర్లోనే చైనాలో కరోనా వైరస్ వ్యాపించింది. అప్పట్లోనూ చైనా ఇలాగే దబాయించింది. కానీ ఆ వైరస్ ప్రపంచానికి అంతటికీ విస్తరించి మరణ మృదంగాన్ని మోగించింది. తాజాగా విజృంభిస్తున్న వైరస్ మరో బీభత్సానికి కారణమా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదొక రాక్షస ఫ్లూగా నిపుణులు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం కరోనా కొత్త వేరియంట్గా సందేహిస్తున్నారు. మరికొందరేమో కొత్త వైరస్ అని వాదిస్తున్నారు. కొత్త వైరస్ అయితే మాత్రం ప్రపంచానికి ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే
2019 నాటి పరిస్థితిని పునరావృతం చేస్తుందేమోనన్న టెన్షన్ మొదలవుతుంది. 2019లోనూ ప్రపంచాన్ని కమ్యూనిస్టు కంట్రీ తప్పుదోవ పట్టించింది. అప్పట్లో వుహాన్ వైరస్ వ్యాప్తిని బయటి ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టింది. వైరస్ వేగంగా వ్యాపిస్తున్నా మనిషి నుంచి మనిషికి అంటువ్యాధిలా సోకదని బల్లగుద్ది చెప్పింది. అంటే ప్రపంచానికి పూర్తిగా అబద్ధం చెప్పింది. కమ్యూనిస్టు కంట్రీ చెప్పిందాన్ని నమ్మి ప్రపంచ ఆరోగ్య సంస్థ వైరస్ గురించి లైట్గా తీసుకుంది. ఫలితంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈసారి కూడా బీజింగ్ వాస్తవాలను వెల్లడించడం లేదు. చైనీయులు మాత్రం కోవిడ్ వచ్చినప్పుడు పాటించిన నిబంధనలే పాటిస్తున్నారు. ఎక్కడ చూసినా మొహానికి మాస్క్ పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం చైనాలో శీతాకాలం మొదలైంది. అక్కడ వాతావరణం అత్యంత చల్లగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో వైరస్ మరింతగా వేగంగా విజృంభిస్తోంది. మరోవైపు వైరస్ గురించిన సమాచారం మరింతగా తెలుసుకోవాలని చైనా వైద్యులు చెబుతున్నారు. దీనిపై చైనా ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ప్రజలను జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరించలేదు. ఇక వైరస్ విషయంలో చైనా పారదర్శకత పాటించడం లేదు. ప్రస్తుతం మిస్టీరియస్ వైరస్ చైనా అంతటా విస్తరిస్తుంది. మొదట ఉత్తర చైనాలో వైరస్ పాగా వేసింది. క్రమంగా చైనాలోని అన్ని ప్రావిన్స్లోనూ ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. 2019లోనూ అలాగే జరిగింది. 5 ఏళ్ల తర్వాత మళ్లీ డ్రాగన్ కంట్రీలో పరిస్థితులు విషమిస్తున్నాయి. కానీ బీజింగ్ మాత్రం దాని గురించి వివరించడం లేదు. చైనాలో ప్రస్తుతం విజృంభిస్తున్న వైరస్ గురించి ఎలాంటి సమాచారం లేదు. అంటే ఈ వైరస్ ఎప్పుడు వ్యాపించింది, ఎంతమంది రోగులు దీని బారిన పడ్డారు అన్న వివరాలు తెలియడం లేదు. ప్రస్తుతం విజృంభిస్తున్న వైరస్ తొలి హాట్స్పాట్ ఉత్తర చైనాగా తాజా నివేదికలు చెబుతున్నాయి. ఆస్పత్రులన్నీ ఫుల్ అయ్యాయి. చిన్నారులు, వృద్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుత వైరస్ కరోనా లాంటిదేనా అని అధికారులను చైనీయులు ప్రశ్నిస్తున్నారు. కానీ వారి నుంచి ఆశించిన సమాధానం రావడం లేదు. దీంతో చైనా ప్రభుత్వాన్ని అక్కడ ప్రజలు నమ్మడం లేదు. 2019లోనూ బీజింగ్ ఇలానే వ్యవహరించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం చిన్నారులకే ఎక్కువగా వైరస్ సోకుతోంది. పెద్దలకు వైరస్ సోకిన కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. పైగా చాలా రోగుల్లో మాత్రం జలుబు, దగ్గు లేదు. కేవలం తీవ్రమైన జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులతోనే బాధపడుతున్నారు. అందుకే ఇది కొత్త వైరస్గా భావిస్తున్నారు. డ్రాగన్ కంట్రీలోనే కొత్త వైరస్పై నిపుణులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. ప్రపంచ దేశాలు మాత్రం ఈ వైరస్ను తేలిగ్గా తీసుకోవడం లేదు. కమ్యూనిస్టు కంట్రీలోనే పరిమాణాలను భారత్ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. చైనాలోనే కొత్త వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉంటే చాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గతంలో చేసిన పొరపాటును మళ్లీ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. 5 ఏళ్లు గడుస్తున్నా డ్రాగన్ కంట్రీని వైరస్లు మాత్రం వదలడం లేదు. ఆ దేశంలో కొత్త వైరస్లు ప్రజలపై దాడి చేస్తున్నాయి. అక్కడి ప్రభుత్వం ప్రజలు చచ్చినా పర్లేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. చైనా తీరుతో ప్రపంచ దేశాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2020 నాటి పీడకలలను ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. కొత్త వైరస్ ఎలాంటి దాడి చేస్తుందన్న భయం వెంటాడుతోంది. ప్రపంచ దేశాల ఆందోళనలను బీజింగ్ మాత్రం పట్టించుకోవడం లేదు.